హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు, స్పెషలిస్ట్ ఇన్ గ్యాసో ఎంట్రాలజిస్ట్. సో మన డైలీ లైఫ్లో ఫేస్ చేసిన లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఎలా ఉంది? యా, సో లివర్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? సో లివర్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయండి బేసికలీ బాడీలో. లివర్ Okay. ఫెయిల్ అవడానికి రీజన్స్ అంటే మోస్ట్ కామన్ కంట్రీకి డిఫరెంట్ ఉంటాయి అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇండియాలో మోస్ట్ కామన్గా చూసేసి ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే లివర్లో ఎక్కువ ఫ్యాట్ అక్యూములేట్ అవటం మూలంగా స్లోగా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది ఫోర్మోస్ట్ రీజన్. ఇప్పుడు ఇండియాలో కానీ, యూఎస్లో కానీ, వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఇది మోస్ట్ కామన్ రీజన్. తర్వాత వచ్చేసి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవి కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్, మందు తాగటం మూలంగా లివర్ డ్యామేజ్ అవ్వటం. ఇవి కాకుండా రేర్ కాజెస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం, అది ఆటో ఇమ్యూన్ కండిషన్. జెనెటిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, విల్సన్స్ డిసీజ్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా తీసుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టాక్సిన్స్ మూలంగా, అంటే లివర్ కానీ, టాక్సిన్స్ కానీ, కెమికల్స్ కానీ, మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవటం మూలంగానే వచ్చేది. సెకండ్ది ఇన్ఫెక్షన్స్ మూలంగా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇట్లాంటి వాటి మూలంగా ఉంటాయి. థర్డ్ థింగ్ ఇస్ జెనెటిక్ కాసెస్ అన్నమాట. సో మీరు ఇందాక అన్నారు కదా ఫ్యాటీ లివర్ అని చెప్పి. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది మనకి అది ఫ్యాటీ లివర్ కాదా? రైట్. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్లో నార్మల్గా 5% కన్నా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అంటే 100 grams ఆఫ్ లివర్ తీసుకుంటే దాంట్లో 5% కన్నా తక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఎనీ కండిషన్ లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అయ్యే కండిషన్స్, డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేకపోతే లావుగా ఉండటం మూలంగా, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినటం మూలంగా, సో ఎక్సర్సైజ్ తక్కువ చేయటం మూలంగా, దీని మూలంగా ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండి, కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ ఉండి ఇదంతా వెళ్ళి లివర్లో అక్యూములేట్ అవుతుంది. దాని మూలంగా ఏంటంటే లివర్ సెల్స్ స్వెల్ అవుతాయి. ఫ్యాట్ మూలంగా లివర్ సెల్స్ స్వెల్ అయ్యి గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జస్ట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు ఏమంటున్నామంటే దాన్ని MASLD అంటున్నాం, అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్. అంటే మెటబాలిజం ఆల్టర్ అవటం మూలంగా లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవటం మూలంగా వచ్చే డిసీజ్ అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో జస్ట్ లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఆ ఫ్యాట్ మూలంగా లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, మొత్తం లివర్ అంతా ఇంకా డ్యామేజ్ అయిపోయి ఇరివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ స్పెక్ట్రమ్ అంతా ఇట్స్ కాల్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఓకే. సో చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటుంటారు కదా, సో వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యూజువలీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటే ఇండియాలో ఇట్స్ డిఫైన్డ్ యాజ్ BMI. BMI అంటే హైట్, మన బాడీ వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తే దాన్ని BMI అంటాము. BMI ఇండియాలో 24 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ కాల్డ్ ఓవర్ వెయిట్. ఓకేనా? సో 24 to 30 ఈస్ ఓవర్ వెయిట్, 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబీస్ అంటామన్నమాట. అది 40 కన్నా ఎక్కువ ఉంటే మార్బిడ్లీ ఒబీస్. సో యూజువలీ ఫ్యాటీ లివర్ డిసీజ్ BMI మోర్ దెన్ 24 ఉండే వాళ్ళకి వస్తుంది. అలానే సన్నగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ రాదని కాదు, సన్నగా ఉండి డయాబెటీస్ ఉంటుంది, సన్నగా ఉండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, లేకపోతే సమ్ జెనెటిక్ కండిషన్స్ మూలంగా సన్నగా ఉన్నా సరే వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 90 to 95% ఆఫ్ ద పీపుల్ యూజువలీ లావుగానే ఉంటారు. ఓకే. సో ఫ్యాటీ లివర్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే వెయిట్ లాస్ అయితే చాలంటారా వాళ్ళు? యా, 3 things ఇంపార్టెంట్. ఒకటి డైట్ ఈస్ ఇంపార్టెంట్. చెప్పినట్టు ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఉంటాము, అంటే మనము ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా మనం తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఏంటి అనేది వీ కెన్ డిస్కస్, బట్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ డయాబెటీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఈ 3 things మనం మెయింటైన్ చేస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా హై ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉంటారు, సో అది లివర్ మీద పడే ఛాన్సెస్ ఏమైనా? అన్ని ఎక్కువ స్టడీస్ లేవండి, బట్ హై ప్రోటీన్ మూలంగా లివర్ అంతా డ్యామేజ్ ఏం అవ్వదు. బట్ ఏదైనా సరే ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్లీ ప్రమాదకరమే అన్నమాట. ఓన్లీ ప్రోటీన్ అంటే ఓకే, దాంతో పాటు మళ్ళీ క్యాలరీస్ తీసుకుంటాము, ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటాము, స్మూతీస్ తీసుకుంటాం, ఇవన్నీ కూడా కొంచెం లివర్కి వెళ్తాయి. ఓకే. సో అలాగే చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ఫెయిల్ అవుతుంది అనేసి అంటారు. చాలా చూసాం కూడా మనం. ఎంత పర్సంటేజ్ అనేది ఆల్కహాల్ లెవెల్ చూపిస్తుంటుంది మన లివర్ మీద? యూజువల్లీ ఏంటంటే కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా డెఫినెట్లీ లివర్కి వెళ్తుంది అనమాట. సో లివర్ పరంగా తీసుకుంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఫర్ ద లివర్. సో ఎంత తీసుకుంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అంటే మన డెఫినేషన్స్ బట్టి, వెస్టర్న్ డెఫినేషన్స్ బట్టి ఏంటంటే మోర్ దెన్ మేల్స్లో అయితే డైలీ మోర్ దెన్ 2 drinks కన్నా ఎక్కువ తీసుకున్నా, ఫీమేల్స్లో అయితే మోర్ దెన్ 1 drink కన్నా ఎక్కువ తీసుకున్నా లివర్ ఎంజైమ్స్ ఆల్టర్ అవుతాయి.
అంటే లివర్ డ్యామేజ్ అవుతాం మనకి బ్లడ్ టెస్ట్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది, కానీ అది అవుతుందా లేదా బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 2 డ్రింక్స్ ఇన్ మేల్స్, 1 డ్రింక్ ఇన్ ఫీమేల్స్. సేమ్ వీక్లీ చూసుకుంటే అంతే, మోర్ దెన్ 14 డ్రింక్స్ ఇన్ మేల్స్ అండ్ మోర్ దెన్ 7 డ్రింక్స్ ఇన్ ఫీమేల్స్ తీసుకుంటే అప్పుడు కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, అంటే చాలా మంది చెప్తుంటారు కదా, ఎంత తాగినా సరే క్వాంటిటీ ఆఫ్ అంటే హెవీ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటే మనం లివర్ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటారు. అంటే దాంట్లో ఏంటంటే ఫుడ్ తీసుకుని ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఆల్కహాల్ అబ్జార్ప్షన్ స్లోగా ఉంటుంది. ఎంటీ స్టమక్ మీద తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా, సో అది ఏంటంటే మనకి ఆల్కహాల్ ఎఫెక్ట్స్ తెలియటానికి కూడా ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే వెంటనే తెలుస్తుంది ఆల్కహాల్ ఎఫెక్ట్. సో ఆ పరంగా ఫుడ్ విల్ హెల్ప్. అంటే ఫుడ్ తీసుకుని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లివర్ మీద ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. బట్ ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యూములేటివ్ డోస్. ఫుడ్ ఎక్కువ తీసుకుని ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే అప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది, కానీ ఆ లివర్ డ్యామేజ్ అనేది స్లోగా ఉంటుంది అంతే. ఇందాక మీరు అన్నారు హెపటైటిస్ అని చెప్పేసి, సో అది లివర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఎస్, హెపటైటిస్ అంటే లివర్కి వచ్చే స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్ని హెపటైటిస్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ అంటాము. ఒక 5 టైప్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయన్నమాట. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి నార్మల్ ఒక వైరల్ ఫీవర్ వచ్చినట్టు వైరల్ ఫీవర్ లాగా వస్తుంది, ఒక 2 వీక్స్ 3 వీక్స్లో తగ్గిపోతుంది అనమాట. ఆ 1-2 వీక్స్లో లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత మెడిసిన్స్తో దాంతో తగ్గిపోతుంది. సర్కల్ అక్యూట్ వైరల్ హెపటైటిస్. క్రానిక్ వైరల్ హెపటైటిస్ ఏంటంటే ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకేనా, అవి దా కేటగిరీలో వచ్చేది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే లివర్ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ హెపటైటిస్ బిలో, సిలో లివర్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బి అండ్ సి ఆర్ మోర్ డేంజరస్ దెన్ ఏ అండ్ ఈ. శ్రీరామ్ గారు, లివర్ సిరోసిస్ అని కూడా వింటూ ఉంటాం, దాని లక్షణాలు ఎలా తెలుస్తుంది మనకి? ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే మెడికల్ టర్మ్ ఇస్ లివర్ సిరోసిస్ అన్నమాట, సిరోసిస్ ఆఫ్ లివర్. అంటే లివర్ అంతా ఫైబ్రోస్ అయిపోయి లివర్ గట్టిగా పీచు పట్టి అయిపోతుంది, దాన్ని మనం లివర్ సిరోసిస్ అంటాం. దాని ఎట్లా తెలుస్తాయంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ కనిపించేవి. కళ్ళు ఎల్లో కలర్లో అవ్వటము, జాండీస్ రావటము, స్కిన్ ఎల్లో కలర్లో అవ్వటము, తర్వాత బాడీలో ప్రోటీన్ తగ్గిపోతుంది, దాని మూలంగా కాళ్ళలో వాపులు వస్తాయి, పొట్టలో నీరు వచ్చి పొట్టలో నీరు వచ్చి ఉబ్బినట్టు ఉంటుంది. ఇవి కాకుండా బాడీ వెయిట్ తగ్గిపోతారు, మజిల్ మాస్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతారు. ఎట్లా ఉంటారంటే లెమన్ ఆన్ స్టిక్ అపియరెన్స్ అంటారు అనమాట. సో కాళ్ళు చేతులు అన్ని సన్నగా ఉంటాయి, పొట్ట మొత్తం పెద్దగా వాటర్ నిండిపోయి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ సిరోసిస్. కొంతమందికి చేతులు రెడ్గా ఉంటాయి లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి గైనకోమాస్టియా ఉంటుంది, మేల్స్లో అయితే గైనకోమాస్టియా ఉంటుంది. అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది, బికాస్ లివర్ మెటబలైజెస్ హార్మోన్స్, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ లివర్ డిసీజ్. దీస్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, సో మరి మీరు ఇందాక టాపిక్లో కూడా లివర్ క్యాన్సర్ గురించి చెప్పారు. సో లివర్ క్యాన్సర్ ఉందని ఒక పేషెంట్కి ఎలా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ముందుగా? యూజువలీ లివర్ క్యాన్సర్ లివర్ సిరోసిస్లో ఎక్కువ వస్తుందండి. అంటే లివర్ ఫస్ట్ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత లివర్ క్యాన్సర్ వస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, లేకపోతే అదర్ టాక్సిన్స్ మూలంగా లివర్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్డ్ లివర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ వస్తే ఎట్లా తెలుస్తుందంటే సడన్గా సిమ్టమ్స్ అన్నీ పెరిగిపోతాయి. ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంటుంది, సడన్గా సిమ్టమ్స్ అన్నీ పెరుగుతాయి. సడన్గా పొట్టు ఉబ్బిపోవటము, సడన్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవటము, తర్వాత అంటే ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో యూజువల్లీ లివర్ క్యాన్సర్కి ఏం చేస్తామంటే లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి లివర్ స్కాన్ చేసి చూడాలి. ఎందుకంటే లివర్ డ్యామేజ్ అయిన లివర్లోనే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఎనీ సిరోసిస్ పేషెంట్కి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది క్యాన్సర్కి సంబంధించింది. దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మనం లివర్ ఎట్లా ఉంది, దాంట్లో ఏమైనా క్యాన్సర్ డెవలప్ అవుతుందా ఏంటని చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ చిన్న స్టేజ్లోనే మనం దానికి కనుక్కుంటే, అంటే సైజ్ తక్కువ ఉన్నప్పుడే కనుక్కుంటే లివర్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ చేయొచ్చు, క్యాన్సర్ తీసేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఈ స్కానింగ్ అని ఫాలోఅప్ అనేది ఉండదు.
సో వాళ్ళకి ఏంటంటే లివర్ క్యాన్సర్ చాలా పెద్దగా అయిపోయిన తర్వాత 9 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే అది బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆ టైంలో ఏంటంటే బెస్ట్ సపోర్టివ్ కేర్ కానీ కీమోథెరపీ కానీ అట్లా ఇస్తామన్నమాట. ఓకే. సో లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలో తెలియక ఇష్ట ప్రకారంగా తింటూ ఉంటారు. ఇన్ జనరల్గా వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాల్సి వస్తుంది? లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెటబాలిజం బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో లివర్ ఎందుకు యూస్ అవుతుంది మన బాడీలో, మనం ఫుడ్ తినిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. మన ఫాస్టింగ్ స్టేట్లో మనకి ఎనర్జీ సప్లై చేసేది లివర్. సో లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ స్టేజ్లో మనకి గ్లూకోజ్ ఉండదు, ఎనర్జీ కూడా ఉండదు. అందుకని పేషెంట్స్ నీరసంగా అట్లా ఉంటారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా తింటాము, అంటే ఎక్కువ టైం ఇవ్వకుండా 8 hours 9 hours గ్యాప్ ఇవ్వకుండా ఫ్రీక్వెంట్గా తింటాము. తర్వాత పడుకునే ముందు జస్ట్ తిని పడుకుంటాము. సో నైట్ అంతా ఫాస్టింగ్ స్టేట్లో ఉన్నా సరే సో బాడీకి ఎనర్జీ వెళ్తుంది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా తింటాము. సెకండ్ థింగ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటాము. మన బాడీలో ఉన్న చాలా వరకు ప్రోటీన్స్, ఆల్బుమిన్ అని గ్లోబులిన్స్ అని ఇవన్నీ లివర్ నుంచి వస్తాయి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే 1 to 1.5 grams per kg బాడీ వెయిట్. లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, అంటే పేషెంట్ ఒక 70 kgs ఉన్నారనుకోండి, 70 to 100 grams ప్రోటీన్ పర్ డే తీసుకుంటాం, అట్లా చేయాలి. సెకండ్ హై కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే లో ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. తక్కువ అంటే 0 కాదు, తక్కువ తీసుకోవాలి. అంటే ఇంకెక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే ఇంకెక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి కొంచెం లో ఫ్యాటీ ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఈస్ ఇందాక అనుకున్నట్టు లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు బాడీలో మొత్తం నీరు వస్తుంది, కాళ్ళవాపులు, పొట్టలో నీరు రావటం ఇవన్నీ ఉంటాయి. సో లో సాల్ట్ డైట్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఎంత తక్కువ అంటే 2 to 4 grams సాల్ట్ కన్నా తక్కువ తీసుకోవాలి. మెషర్ చేయలేము, బట్ పించ్ ఆఫ్ సాల్ట్ కన్నా తక్కువ తీసుకోవాలి. ఓకే. సో అలాగే హెల్తీ లివర్ కోసం మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? సేమ్ ఇప్పుడు డిసీజ్లో చెప్పినట్టే హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎడిక్వేట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా కాదు, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అది మళ్ళీ ఫ్యాట్ లాగా చేంజ్ అవుతుంది బాడీలో. అండ్ లో ఫ్యాట్ డైట్, అండ్ ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, తర్వాత ఎక్సెస్గా మెడిసిన్స్ తీసుకుంటాము, ఎక్సెస్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో చాలా మంది చెప్తారు అంటే స్మోకింగ్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ లంగ్స్కి ఒకటే ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. సో అయితే లివర్కి కూడా స్మోకింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్? లివర్ స్మోకింగ్ మూలంగా పర్సే లివర్ డ్యామేజ్ అవ్వదు, కానీ లివర్ డ్యామేజ్ రికవరీ అనేది తగ్గుతుంది అనమాట స్మోకింగ్ మూలంగా. సెకండ్ థింగ్ ఏంటంటే డ్యామేజ్ అయిన లివర్లో లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ స్మోకర్స్లో ఇంకెక్కువ ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్. పర్సే లివర్ డ్యామేజ్ అవ్వదు, కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ ఉంటే దాంట్లో క్యాన్సర్స్ రావటము, రికవరీ అనేది తక్కువ ఉంటుంది. సో అందరికీ ఆల్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి ఆల్కహాల్ దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్, 0 ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ స్మోకింగ్ కూడా కంప్లీట్గా మానేయమని చెప్తారు. ఓకే. సో మనం ఇన్ జనరల్గా వింటుంటాం లివర్ డ్యామేజ్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు లివర్ది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది తీసుకోవచ్చా, లేకపోతే ఎలా? లేదండి, బేసికల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇంకా డైట్ అంతా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా మెడిసిన్స్ ఏమి ఉండవని కాదు. ట్రాన్స్ప్లాంట్ వేరే లివర్ పెట్టిన తర్వాత సో దేనికోసం చేస్తున్నాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఇప్పుడు హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సికి చేసాం అనుకోండి, హెపటైటిస్ బిసి మందులు ఇంకా వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. సెకండ్ థింగ్ డయాబెటీస్ కోసం, డయాబెటీస్ మూలంగా లివర్ డ్యామేజ్ అయితే చేసాం అనుకోండి, డయాబెటీస్ మెడిసిన్స్ వాడాలి. మళ్ళీ ఫ్యూచర్లో కొత్త లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ సేమ్ డైట్ అనేది చాలా రెగ్యులర్గా ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసాం కదా, లివర్ మొత్తం నీట్గా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, అదేం కాదు. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే లివర్ చెడిపోతే అంటే టోటల్ లివర్ తీసేస్తారా, లేకపోతే ఒక చిన్న పీస్ అనేది దానికి యాడ్ చేయడం జరుగుతుంది, హెల్తీ లివర్ పీస్ని? ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్, కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని. లైవ్ డోనర్ అంటే మన రిలేటివ్స్ కానీ మన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ చేస్తే మన లివర్ తీసేసి ఆ ప్లేస్లో డోనర్ లివర్ పెడతామన్నమాట. కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ దగ్గర నుంచి లివర్ తీసుకుని పెడతామన్నమాట. చిన్నపిల్లల్లో ఏం చేస్తారు, అంత పెద్ద లివర్ అవసరం లేదు, సో కొంచెం పార్ట్ ఆఫ్ లివర్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఎంత పర్సెంట్ లివర్ అంటే మన ఉన్న లివర్లో ఒక 35 to 40% లివర్ని మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. మిగతాదంతా ఒక 6 months 1 yearలో ఆ లివర్ పెట్టిన లివర్ మళ్ళీ స్లోగా గ్రో అవుతుంది. ఓకే. మీరు ఇందాక హెపటైటిస్ గురించి మాట్లాడారు. సో హెపటైటిస్ బి అండ్ సికి డిఫరెన్సెస్ ఏంటి? సో హెపటైటిస్ బిసి మోడ్ ఆఫ్ స్ప్రెడ్ సేమ్, అంటే బ్లడ్ ప్రొడక్ట్స్ మూలంగా కానీ, ఇంజెక్షన్ డ్రగ్ యూసెస్, ఐవి డ్రగ్ యూసెస్లో కానీ, లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్,
తర్వాత మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ ఉంటుంది అనమాట, హెపటైటిస్ బికి హెపటైటిస్ సికి. ఓకే. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బి బాగా ఎక్కువ జాండీస్ ఇవన్నీ కాజ్ చేస్తుంది, తొందరగా లివర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది హెపటైటిస్ బి. అండ్ హెపటైటిస్ బికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు. ఓకేనా, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వి గివ్ బాడీలో ఉన్న వైరస్ని సప్రెస్ చేసి ఉంచుతుంది. మెడిసిన్స్ ఆపంగానే మళ్ళీ వైరస్ పెరిగే అవకాశం ఉంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. హెపటైటిస్ సి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మెడిసిన్స్తో ఒక 95 to 99% ఇట్ ఈస్ క్యూరబుల్. కానీ హెపటైటిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ఇల్నెస్. హెపటైటిస్ సి ఉందని పేషెంట్కి తెలియదు, ఎప్పుడు జాండీస్ కూడా రాదు పేషెంట్కి. కానీ వన్ ఫైనల్ డే లివర్ మొత్తం పాడైపోతుంది, లివర్ సిరోసిస్ స్టేజ్లో తెలుస్తుంది అనమాట. హెపటైటిస్ బి మధ్య మధ్యలో జాండీస్ వస్తూ ఉంటుంది, వీక్నెస్, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే తొందరగా తెలుస్తుంది కొంచెం. సో రీసెంట్గా చూసుకుంటే అంటే ఒక సర్వేలో చెప్పిందంటే కరోనా తర్వాత చాలామంది ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నాం. సో దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒక్కటేంటంటే హెల్త్ కేర్ యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయింది డెఫినెట్గా కరోనా తర్వాత. సో ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేయించుకుంటాము, టెస్ట్ చేయించుకుంటాం, దానివల్ల ఆల్రెడీ చాలా మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ అది ఉంది. పర్సే కరోనాకి ఫ్యాటీ లివర్కి రిలేషన్ ఏం లేదు, కానీ తర్వాత డైట్ మూలంగా కానీ, తర్వాత కరోనా తర్వాత పార్టీ కల్చర్స్ దాని మూలంగా కానీ, సో డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ కానీ లివర్ డిసీజ్ కానీ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్న హెపటైటిస్ గురించి అని చెప్పేసి, సో దాన్ని ఎస్కేప్ చేయడానికి ఏమైనా టీకాలు అలాంటివి ఉన్నాయి? హెపటైటిస్ బికి ఇమ్యునైజేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు పుట్టంగానే 6th week, 10th week అండ్ 4th weekలో 3 ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో దట్ దే విల్ బి రెసిస్టెంట్ ఇన్ ద ఫ్యూచర్. మళ్ళీ 5th yearలో మళ్ళీ ఇంకోసారి బూస్టర్ ఇస్తాము. ఎవ్రీ 10 yearsకి కావాలంటే ఒక బూస్టర్ ఇమ్యూనైజేషన్ తీసుకోవచ్చు అనమాట. అంటే తీసుకుంటే 100% హెపటైటిస్ బికి ప్రొటెక్టివ్ ఉంటామని కాదు, బట్ కొంచెం చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ లేదు, అంటే హెపటైటిస్ సి చెప్పాను కదా ఆల్మోస్ట్ క్యూరబుల్ ఇప్పుడు. సో కానీ దానికి హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ లేదు. హెపటైటిస్ బికి 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇమ్యునైజేషన్, ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే జస్ట్ వ్యాక్సిన్ ఇస్తాం. యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ నుంచి యాంటీబాడీస్ ఉంటాయి కదా, యాంటీబాడీస్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి పేషెంట్కి ఇస్తాం అన్నమాట. సో న్యూ బార్న్ మదర్కి హెపటైటిస్ బి ఉంది అనుకోండి, అది బేబీకి రాకుండా సో అలా డైరెక్ట్ ఇమ్యూనోప్రొఫిలాక్సిస్ లాగా మనము డైరెక్ట్ యాంటీబాడీస్ అనేవి ఇస్తాం. సో అంటే మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ? మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువలీ డ్యూరింగ్ డెలివరీ కానీ 3rd monthలో 9th monthలో కానీ డెలివరీ అప్పుడు మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే మదర్లో వైరస్ ఎంత ఉంది, మదర్లో ఒకవేళ వైరస్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మదర్లో వైరస్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ బేబీకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మదర్లో ట్రీట్మెంట్ సరిగ్గా చేసి బేబీ పుట్టిన తర్వాత కరెక్ట్గా ఇమ్యునైజేషన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తే రిస్క్ చాలా వరకు తగ్గించవచ్చు. అంటే నార్మల్ రిస్క్ ఒక 16% ఉంటే ఈ వ్యాక్సిన్స్ వేయటం మూలంగా ఒక 0.1%, 0.9%కి తగ్గించవచ్చు. ఓకే. సో పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకి కూడా లివర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లివర్ డిసీజెస్ చిన్న పిల్లల నుంచి వస్తాయండి. అంటే యూజువల్లీ చిన్నపిల్లల్లో వచ్చే జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లల్లో చాలా రోజులు జాండీస్ ఉంటుంది. తర్వాత ఏంటంటే చిన్నపిల్లలకి లివర్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తాయి. సో లివర్ డిసీజ్ అనేది అట్ ఎనీ ఏజ్, న్యూ బార్న్ ఫస్ట్ డే దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఏ టైంలో అన్నా లివర్ డిసీజ్ రావచ్చు. సార్ ఎల్ఎఫ్టి అంటే ఏంటి సార్? ఎల్ఎఫ్టి ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక సెట్ ఆఫ్ ఒక 5 to 10 పారామీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్ ఒక్కొక్క ఫంక్షన్ ఆఫ్ లివర్ చెప్తుంది అనమాట. సో బిలిరూబిన్ అని ఒక పారామీటర్ ఉంటుంది. బిలిరూబిన్ అంటే ఏంటంటే మన ఆ ఎల్లో కలర్ పిగ్మెంట్ని మన బిలిరూబిన్ అంటాం. సో అది లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు బిలిరూబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే బిలిరూబిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, ఏఎస్టీ, ఏఎల్టీ అనేవి. అదేంటంటే లివర్ డ్యామేజ్ అవుతే అవి పెరుగుతాయి. సో ఎల్ఎఫ్టి అంటే ఆ టెస్ట్లో ఒక్కొక్క పారామీటర్ పెరిగిన దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ లివర్ డిసీజ్ ఎందుకు వచ్చింది, ఎంత సివియర్గా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సెకండ్ థింగ్ ట్రీట్మెంట్ తర్వాత అవి తగ్గుతూ ఉంటే ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది, ఇంకెన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్తో మనకు తెలుస్తుంది. అంటే ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ టెల్స్ us హౌ ద లివర్ ఈస్. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందా లివర్ టెస్ట్? లేదండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇది బేసిక్ టెస్ట్. మన బ్లడ్ కౌంట్స్ ఎట్లా చేస్తామో సేమ్ అట్లాంటి బేసిక్ టెస్ట్ అనమాట. 3 బేసిక్ టెస్ట్ ఎప్పుడు చేసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, WBC ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ అదొకటి. సెకండ్ థింగ్ లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్. సో కిడ్నీ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, బ్లడ్ ఎట్లా ఉంది. సో దీస్ ఆర్ ద వెరీ కామన్ టెస్ట్. అంత కాస్ట్లీ టెస్ట్ కూడా ఏం కాదు. దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ ల్యాబొరేటరీ. ఓకే.
సో ఈ మధ్య చాలా మంది డీటాక్స్ వాటర్ అని చెప్పేసి తీసుకుంటున్నారు జ్యూసెస్ అనేసి. సో అవి లివర్ అంటే మంచిగా వర్క్ చేయడానికి ఏమైనా హెల్ప్ అవుతాయి? డీటాక్స్ వాటర్ కరెక్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటాయి. అంటే అన్ని ఇన్ఫ్యూజ్ వాటర్స్ డీటాక్స్ వాటర్స్ కాదు, బట్ కరెక్ట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే దే విల్ డెఫినెట్లీ హెల్ప్ ద లివర్. శ్రీరామ్ గారు, అంటే రీసెంట్గా నేను కూడా ఫేస్ చేసింది, నేను సోషల్ మీడియా అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు అవును అనేసి. అంటే జెప్టోలో మనం ఇప్పుడు ఒక ఆర్డర్ చేయాలంటే ఎగ్స్ గురించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ చూపిస్తున్నాయి. అంటే మనకి బయట దొరికే ఎగ్స్కిను వాళ్ళు చూపించే ఎగ్స్కి డిఫరెన్స్ ఏంటి? రీసెంట్గా నేను ఆర్డర్ చేసింది ఒమేగా A3+ అని చెప్పేసి అని ఉంది. అంటే అది కోడే పెడుతుందా లేకపోతే మాన్యువల్గా వీళ్ళు తయారు చేస్తారనేది అర్థం. ఎగ్స్ గురించి కాదండి, అంటే అంత స్పెసిఫిక్గా నాకు ఐడియా లేదు ఏ టైప్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో బేసికలీ ఎగ్స్ ఏంటంటే ఎగ్స్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్ అండ్ బయోఅవైలబిలిటీ అంటాం. అంటే ఎగ్లో ఉన్న ప్రోటీన్ మన బాడీకి ఎంత యూస్ అవుతుంది అంటే 100% యూస్ అవుతుంది. సో 2 ప్రోటీన్ విచ్ ఇస్ వెరీ మచ్ బయోఅవైలబుల్, ఎగ్ ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్. అందుకనే ప్రోటీన్ పౌడర్స్ మొత్తం వే ప్రోటీన్ ఉంటుంది. డైట్లో బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఎగ్ అనమాట. దీస్ ఆర్ 100% బయోఅవైలబిలిటీ. అంటే తీసుకున్న ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ విల్ హెల్ప్ ద బాడీ. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎగ్స్లో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టు మీకు లూజ్ మోషన్స్ కానీ డైరియా కానీ అట్లా అవుతే ఎగ్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ దట్ దే విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. అంటే నిలవ ఉన్న ఎగ్స్ కానీ, ఓకేనా. సో ఒక 3 days 4 days 5 days కన్నా ఎక్కువ లేకపోతే సరిగ్గా స్టోర్ చేయకపోతే కానీ ఎగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో దాని మూలంగా మీ గట్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం బయట తీసుకొచ్చిన ఎగ్స్ అనుకోండి, వాటర్లో వేస్తే అవి తేలడము ఏదో ఒకటి అయితే ఇది పాడైపోయిందన్న ఫీల్ వస్తుంది. బట్ మనకి ఇలా ఆన్లైన్ స్టోర్స్లో నుంచి వచ్చినప్పుడు అవి అంటే ఆ సిమ్టమ్స్ ఏం చూపించినప్పుడు మనకు తెలియదు కదా. అవి సిమ్టమ్స్ ఏం చూపించినా తెలియదు, బట్ మనకు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో తెలుస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఎల్లో కలర్ ఎలా ఉంది, ఎల్లో షేడ్ ఎట్లా ఉంది, తర్వాత ఎల్లోలో ఏమన్నా బ్లాక్ కలర్ మెటీరియల్ ఏమన్నా కనిపిస్తుంది, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ ఎగ్స్ స్పాయిల్ అయిపోయినాయి. స్మెల్ ఒకటి, ఇవన్నీ ఎగ్స్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం బాయిల్ చేసిన అంటే ఎగ్స్ బ్రేక్ చేస్తే ఓకే, బాయిల్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా. సో నిలవ ఉన్న ఎగ్స్ కూడా మనకు తెలియదు అండ్ బాయిల్ చేసినట్టు స్మెల్ కూడా అంత ఉండదు. అంటే దాని లోపల కూడా డిఫరెంట్ ఉంది. అంటే మనం బయట స్టోర్లో ఎల్లో కలర్లో వస్తుంది, దీంట్లో మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. సో అదే నాకు అర్థం కాలేదు. ఎగ్స్ అంటే అలాంటివి ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ అనేసి. అవసరం లేదండి, నార్మల్ ఎగ్స్ సరిపోతాయి. నార్మల్ అంటే ఫ్రెష్ ఎగ్స్ అనమాట. ఫ్రెష్ ఎగ్స్, నార్మల్ ఎగ్స్ ఆర్ ఓకే. We are not taking eggs for omega-3 fatty acids. We are taking eggs for protein. ఓకేనా. omega-3 fatty acids దాంట్లో ఉన్నది కూడా మన బాడీకి సరిపోదు. దానికన్నా ఫిష్ ఆయిల్ కానీ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ తీసుకుంటే యూ హ్యావ్ లాట్ మోర్ ఒమేగా యాసిడ్స్ ఇన్ ఇట్. లేకపోతే ఒమేగా యాసిడ్ క్యాప్సూల్స్ ఉంటాయి, ప్యూరిఫైడ్ ఫిష్ ఆయిల్ నుంచి తీస్తారు. సో omega-3 కోసమే చేద్దాం అనుకుంటే ఫిష్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ప్రోటీన్ కోసం ఎగ్స్, దట్ టు ఫ్రెష్ ఎగ్స్. ఓకే. సో మీరు ఫిష్ ఆయిల్ గురించి చెప్పారు, అంటే ఫిష్ ఆయిల్ మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది సార్? సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఫస్ట్ స్కిన్ బాగుంటుంది, ఎందుకంటే స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ కానీ పెప్టైడ్స్ కానీ ఫాస్ఫోలిపిడ్స్ కానీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మూలంగా బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మూలంగా ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. లివర్లో ఫ్యాట్ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజ్ రీప్లేస్ బై గుడ్ కొలెస్ట్రాల్, కాబట్టి ఆ ఫ్యాట్ అనేది కూడా లివర్ నుంచి తగ్గుతుంది అనమాట. సో మేము కూడా ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, 2 things we give is ఒకటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సెకండ్ది విటమిన్ E. ఇది కూడా ఫ్యాటీ లివర్కి హెల్ప్ అవుతుంది. ఓకే. సో చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఎగ్స్ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి, అది ట్రూ అంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. కొంతమంది ఎగ్స్కి డైజెస్ట్ చేసుకోలేరు, కొంతమందికి ఎగ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఆ ఎగ్స్లో హై ప్రోటీన్ కంటెంట్, హై మధ్యలో ఎల్లోలో కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే ఒక ఎగ్ తీసుకుంటే 3 eggs తీసుకుంటే ఒక 1 week సరిపడా కొలెస్ట్రాల్ మన బాడీకి వచ్చేస్తుంది 3 egg yellows తీసుకుంటే. ఓకేనా. సో అంత హై ఫ్యాటీ ఫుడ్, అంత ఫ్యాట్ కంటెంట్ ఉన్నది, అంత ప్రోటీన్ కంటెంట్ ఉన్నది కొంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళకి డైజెషన్ తొందరగా అవ్వదు అనమాట. సో ఎక్కువ తేపులు రావటము, కొంచెం నాసియేటెడ్ సెన్సేషన్ ఉండటం జరుగుతుంది. సో ఒకటి డైజెస్ట్ చేసుకోలేకపోవటము, సెకండ్ థింగ్ ఎగ్ ఎలర్జీ. ఈ ఉండటం మూలంగా ఎగ్ తిన్న వాళ్ళు కొంతమందికి దే ఫీల్ డిఫికల్టీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్ తింటే అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఎస్పెషల్లీ ఎగ్ వైట్ తింటే.
సో అంటే చాలామంది డైట్లో అని చెప్పేసి ఇప్పుడు మనం హీరోస్ తీసుకున్నా కానీ వాళ్ళు హై అనేది రాగా తాగేయడం కానీ లేకపోతే అలా జరుగుతుంటుంది. దానివల్ల ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఫ్యాటీ లివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము. అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలరీస్. ఎన్ని క్యాలరీస్ ఫ్యాట్స్లో కానీ ఇప్పుడు 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి బాడీకి 9 క్యాలరీస్ వస్తాయి. ఓకేనా, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి బాడీకి 4 క్యాలరీసే వస్తాయి. 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి కూడా ఆల్మోస్ట్ 4 క్యాలరీస్ వస్తాయి. సో అల్టిమేట్లీ డిపెండ్స్ అపాన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ యూ టేక్. డైలీ ఒక సెడెంటరీ పర్సన్కి ఒక 1500 క్యాలరీస్ కావాలనుకోండి. బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 2500 to 3000 క్యాలరీస్ కావాలి. సో క్యాలరీస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మ్యాచ్ అయింది అనుకోండి, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుని ఇట్స్ ఓకే. ఇన్ఫాక్ట్ బాడీ బిల్డర్స్ దే టేక్ అరౌండ్ 5000-6000 క్యాలరీస్ పర్ డే. అవి కూడా వాళ్ళకి సరిపోవు, ఎందుకంటే వాళ్ళ వర్కౌట్స్కి కానీ అది. కానీ దే హ్యావ్ మజిల్, దే ఆర్ హెల్దీ అండ్ ఆల్. సో ఇన్పుట్కి అవుట్పుట్కి మ్యాచ్ అవ్వాలి. ఓకే. సో చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత స్టంట్స్ వేస్తారు. స్టంట్స్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటుంటారు ఊరికనే. ఎందుకనేసి అంటే స్టంట్ వేయడం వల్లనా లేకపోతే ఇన్ జనరల్ గా? లేదండి, స్టెంట్ మూలంగా కానీ హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, హార్ట్ సరిగ్గా పనిచేయనప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ పర్సే స్టెంట్ మూలంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా ఏం రావన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ ఇస్తాం. ఆస్పిరిన్ కానీ క్లోబిడాగ్రిల్ కానీ ఇవి ఇస్తాం అన్నమాట. ఇవి దీస్ ఆర్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. ఆ టాబ్లెట్స్ తప్పదు, కంపల్సరీ దర్ లైఫ్ ప్రిజర్వింగ్ డ్రగ్స్. అవి వేసుకుంటే కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లమ్స్, కొంతమందికి చిన్న చిన్న అల్సర్స్ అట్లా కూడా వస్తాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఏంటంటే దాన్ని కవర్ చేయడానికి యాంటాసిడ్స్ కానీ బాడీలో యాసిడ్ సప్రెస్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేయాలి. ఆర్ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయటము, కారం అవాయిడ్ చేయటము, తిన్నప్పుడు లిమిటెడ్గా తింటాం. ఇట్లా చేస్తే హార్ట్ డిసీజ్ తర్వాత కూడా అంత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే హార్ట్ డిసీజ్ ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత ఎక్సర్సైజ్ కొన్ని రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ చాలా మంది ఏమవుతారు, సెడెంటరీ అయిపోతారు, ఎక్సర్సైజ్ తగ్గించేస్తారు, ఇవన్నీ చేస్తారు, లావు పెరుగుతారు. దీని మూలంగా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మనం చాలా మంది అంటే ఎంత డైట్ ఫాలో అయినా కానీ బయట ఫుడ్ అనేది తింటుంటారు, నూడిల్స్ అని లేకపోతే హోటల్స్కి వెళ్ళి బిర్యానీస్ అయితే తింటూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ కానీ లేకపోతే గ్యాసెస్ ఫామ్ అవడం కానీ ఏమైనా ఛాన్సెస్? లివర్ అండ్ గ్యాసెస్ రెండు సెపరేట్ ఇష్యూస్. ఓకే, ఫ్యాటీ లివర్ డెఫినెట్లీ వస్తుంది. ఐ హ్యాడ్ వన్ పేషెంట్, అతను రెస్టారెంట్లో వర్కర్, ఎవ్రీ డే బై ద ఎండ్ ఆఫ్ ది హీ ఈట్స్ బిర్యానీ. సో దట్ హ్యాపెండ్ ఫర్ 3 to 4 years. అంత అయిపోయిన తర్వాత ఫ్యాటీ లివర్లో స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 అని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో హై గ్రేడ్ ఫ్యాటీ లివర్, బాడీలో కొలెస్ట్రాల్ ఒక 600, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఒక 1000. అంటే తన బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ తీసేస్తే ఆ శాంపిల్ మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది ఫ్యాట్ మూలంగా. సో రెగ్యులర్గా తినటం మూలంగా, అంటే అన్ని రోజులు తినే వాళ్ళకి ఒక్కటే అవుతుందని కాదు, బట్ రెగ్యులర్గా బిర్యానీస్ కానీ ఇట్లా వారంకి 2-3 సార్లు తినే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో చాలా మంది పప్పు అనేది నార్మల్గా ఇంజనరల్గా దాల్ అనేది ప్రోటీన్ అంటారు, బట్ అది తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. అంటే దాల్ తీసుకోవడం వల్ల మన గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? దాల్ మూలంగా గ్యాస్ అంటే వస్తుందండి, ఫ్లాచులెన్స్ అది ఎక్కువ ఉంటుంది దాల్ మూలంగా, బట్ అందరికీ రాదు. సో డైట్ మూలంగా ఎసిడిటీ వస్తుంది, డైట్ మూలంగా అంటే ఇట్స్ నాట్ జనరలైజేషన్, అందరికీ వస్తుందని కాదు. కొంతమంది చిన్నప్పటి నుంచి రోజు పప్పు తింటారు అన్నమాట, వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. గ్యాస్ అంటే ఏంటంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏమన్నా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాక్టీరియా దాన్ని గ్యాస్ లా కన్వర్ట్ చేస్తారు. సో ఆ పర్టికులర్ కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు, వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. పర్టికులర్ ఫుడ్స్ ఉంటాయి ఫాడ్ మ్యాప్స్ అని, అంటే హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నవి, హై ఫైబర్ కంటెంట్ ఉన్నవి తీసుకున్నప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది. ఓన్లీ పప్పుతో అని కాదు, చాలా కొంతమందికి ఆనియన్స్తో వస్తుంది, గార్లిక్తో వస్తుంది, కొంతమందికి మిల్క్తో వస్తుంది, కొంతమందికి అస్సలు మిల్క్ పడదు. మిల్క్ తాగితే మొత్తం పొట్టంతా బ్లోటింగ్ అయిపోయి తేపులు రావటము, కింద నుంచి గ్యాస్ రావటం, ఇదంతా అంటే ఎవ్రీ పర్సన్స్ గట్ ఈస్ డిఫరెంట్. అది వాళ్ళ గట్లో ఉన్న ఎంజైమ్స్ బట్టి, గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా బట్టి, బ్యాడ్ బ్యాక్టీరియా బట్టి, వాళ్ళకి ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటీస్, అంటే దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ డైజెషన్. అందరికి ఒకటే ఫుడ్ పడదు అనేమి ఉండదు అనమాట. పప్పు అనేది ఏంటంటే మీరు చెప్పిన చాలా మందికి పప్పు మూలంగా గ్యాస్ ఎక్కువ వస్తుంది, కానీ అందరికీ కాదు. అండ్ సెకండ్ థింగ్, మీరు పప్పు ఈస్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నారు కదా. సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక ఎగ్ కానీ వే ప్రోటీన్ కానీ దీస్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ నాట్ ఏ కంప్లీట్ ప్రోటీన్. సో వెజిటేరియన్స్ ఏంటంటే ఓన్లీ పప్పు తింటే ప్రోటీన్ పెరుగుతుంది అనుకుంటే పెరగదు అనమాట. సో కంప్లీట్ ప్రోటీన్ కాదంటే ప్రోటీన్ ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న 100% ప్రోటీన్ బాడీకి యూస్ అవ్వదు.
ఓకే. అండ్ అదొక్కటే తింటే బాడీకి సఫిషియంట్ అమైనో యాసిడ్స్ రావు. అందుకని పప్పుతో పాటు మినపప్పు కలపటము, మినపప్పు యాడ్ చేయటం, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే. పప్పులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు రాజ్మా కానీ, సోయాబీన్ కానీ, మీల్ మేకర్ కానీ, వీటిలో డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అన్నీ కలిపి తీసుకుంటే దట్ ఈస్ హై ప్రోటీన్ డైట్ వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్కి ఏంటి, ఎగ్ ఈస్ ఎ గుడ్ థింగ్. తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా బాగానే ప్రోటీన్స్ వస్తుంటాయి. ఓకే. సో చాలా మందికి గ్యాస్ ఫామ్ అయిందని చెప్పేసి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. తేపులు రంగన అమ్మ గ్యాస్ వచ్చేసిందని ఫీల్ అవుతూ ఉంటారు. సో కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కూడా వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. సో గ్యాస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగడం అనేది బెస్ట్ ఆప్షన్? లేదండి, కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగితే తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తాగిన తర్వాత బర్ప్ వచ్చేసి కొంచెం లోపల బ్లోటింగ్ అదంతా తగ్గుతుంది అనమాట. అదొక రీజన్. కానీ చాలా మందికి ఆ గ్యాస్ వెళ్ళలేదు అనుకోండి, అది తాగిన తర్వాత ఇంకెక్కువ ఉబ్బరంగా ఉంటుంది అనమాట. ఓకే. సో నిజంగానే కూల్ డ్రింక్ తాగడం వల్ల గ్యాస్ రిలీఫ్ వస్తుంది? అంత రిలీఫ్ ఏం రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కూల్ డ్రింక్స్ కన్నా సోడాస్ విల్ హెల్ప్ ఎ లిటిల్ మోర్. ఓకే. అంటే నార్మల్ ప్లెయిన్ సోడాస్ ఉంటాయి కదా, దాంతో కొంచెం ఎక్కువ రిలీఫ్ వస్తుంది. కూల్ డ్రింక్స్ మీరు అన్నట్టు షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ మూలంగా మళ్ళీ బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ కూల్ డ్రింక్స్లో ఉన్న షుగర్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్ షుగర్ అనమాట. దాని మూలంగా బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దానికన్నా నార్మల్ సోడాస్ ఆర్ లిటిల్ బెటర్. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి? ఓకే. సో ఇందాక అనుకున్నా ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకోవాలి, ఫ్యాట్స్ లిమిటెడ్గా తీసుకోవాలి, ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో టైంకి తినాలి. అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 hours కన్నా ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేయకూడదు ఫుడ్ మధ్యలో. ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, 7 to 9 o'clock బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. తర్వాత మధ్యలో ఏమైనా స్నాక్స్, తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ లైట్గా స్నాక్స్, తర్వాత డిన్నర్కి పడుకోవడానికి మినిమం 2 hours గ్యాప్ ఉండాలి. ఓకేనా? సో ఇవి ఈటింగ్ టైమింగ్స్ అన్నమాట. తిన్నప్పుడు ఎట్లా తింటాం, చాలా మంది ఏం చేస్తారంటే 3 times తింటారు. లేకపోతే ఇంతకుముందు విలేజెస్లో కానీ 2 times తినేవాళ్ళు. ఆ 2 times ఏంటంటే ఇట్లా మొత్తం కొండలాగా అన్నం పెట్టుకుని ఫుల్ తింటాం అట్లా చేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్స్. అట్లా చేయటం మూలంగా ఏమవుతుంది, పొట్ట రావటం, బాడీ బాగా లావుగా అవటం ఇవన్నీ అవుతాయి. అంటే బాడీ మీరు ఎంత వర్క్ చేసినా ఇన్ని క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే బాడీ కాంట్ స్పెండ్ ఇట్. సో అదంతా స్టోరేజ్ ఫామ్లోకి చేంజ్ అయిపోతుంది. సో లిమిటెడ్గా తీసుకోవాలి అండ్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అదొకటి. వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ యూఆర్ ఈటింగ్, ఇరిటెంట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. మిర్చి, కారము, మసాలా ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఎంటీ స్టమక్ మీద హాట్ డ్రింక్స్ తాగటం, ఎంటీ స్టమక్ మీద టీ, కాఫీ తాగటము, కొంతమంది కషాయం తాగుతారు ఎంటీ స్టమక్ మీద, హాట్ వాటర్ తాగుతారు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. అంటే చాలా మంది వెయిట్ లాస్ అవడానికి ఎంటీ టమ్మీతో హాట్ వాటర్ విత్ హనీ అని చెప్పేసి తాగుతూ ఉంటారు. వాటర్ విత్ హనీ హ్యాస్ లాట్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ఇట్. షుగర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో హనీలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. బట్ హనీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఇట్ విల్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. కానీ క్యాలరీస్ లా కౌంట్ చేసుకుంటే హనీ హెస్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ఇట్. లెమన్ విల్ హెల్ప్ వెయిట్ లాస్కి. అండ్ హాట్ వాటర్ తీసుకుంటాం మూలంగా ఏంటంటే వెయిట్ లాస్ గురించి తెలియదు కానీ బాగా గ్యాస్ట్రైటిస్ రావటము, గొంతులో అంతా మంట రావటం ఇవన్నీ ఉంటాయి. కోవిడ్ టైంలో చాలా చూసాం, రోజు పొద్దున్నే లేసి కషాయం తాగేవాళ్ళు టు రిమూవ్ ద వైరస్ ఫ్రమ్ ద థ్రోట్ అని చెప్పి కషాయం తాగటం ఇవన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే జీఆర్డీ, హార్ట్ బర్న్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండవు అనమాట. ఓకే. సో చాలా మంది టీ కూడా రోజుకి ఒకసారి తాగుతారు, కొంతమంది 5-6 సార్లు కూడా తాగుతారు. చాలా మంది చెప్తారు టీ తాగడం వల్ల కూడా కడుపు అంటే బ్లోటింగ్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి. టీ తాగటం మూలంగా ఎస్పెషల్లీ షుగర్ వేసుకుని, షుగర్ టీలో ఏమేమి ఉంటాయి, టీ పౌడర్ మూలంగా ఏం కాదు, వేడిగా ఉండటం మూలంగా డెఫినెట్లీ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. కొంతమందికి మిల్క్ పడదు, మిల్క్ మూలంగా వస్తుంది. షుగర్ టీలో ఎంత షుగర్ వేసుకుంటామో అన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ యూ ఆర్ టేకింగ్. సో దాని మూలంగా కూడా గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే టీలో ఉండే కెమికల్స్ మూలంగా లోవర్ ఈసోఫేజియల్ జంక్షన్ అంటే స్టమక్కి ఫుడ్ పైప్కి ఉండే వాల్వ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. దాని మూలంగా రిఫ్లక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకనే రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి టీ, కాఫీ, చాక్లెట్ ఇవన్నీ తక్కువ తీసుకోమని చెప్తాను. ఓకే. సో నేను రీసెంట్ టైమ్స్లో విన్నది ఏంటంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో యూకేలో, ఇంగ్లాండ్లో చేసిన రీసెర్చ్ వల్ల ఏంటంటే బ్లాక్ కాఫీ విల్ హెల్ప్ లివర్, ఓన్లీ బ్లాక్ కాఫీ. మిల్క్ యాడ్ చేసినా, షుగర్ యాడ్ చేసినా ఇట్ డజంట్ వర్క్. అది ఎన్ని కప్స్ తీసుకోవాలంటే దే సే 4 to 8 cups, స్మాల్ కప్స్, 4 to 8 cups. బట్ డెఫినెట్లీ బ్లాక్ కాఫీ లివర్ని అయితే డ్యామేజ్ చేయదు. కానీ వేడివేడిగా కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో బ్లాక్ కాఫీ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ఫ్యాటీ లివర్.
ఎనీ కైండ్ ఆఫ్ లివర్ డిసీజ్ బ్లాక్ కాఫీ విల్ హెల్ప్. ఓకే డాక్టర్, అంటే లివర్ డిసీజెస్ అనేది మన ఫ్యామిలీ జీన్స్ నుంచి వస్తాయా, లేదు అని అంటే మన డైలీ డైట్స్ లేకపోతే మన ఫంక్షన్ వల్ల డైలీ ఫంక్షన్? మోస్ట్ ఆఫ్ ద లివర్ డిసీజెస్ 90% ఆఫ్ ద లివర్ డిసీజ్ లైఫ్ స్టైల్ మూలంగానే వస్తాయి. అంటే ఎక్కువ డిసీజెస్ ఎక్కువ ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ కానీ హెపటైటిస్ బి, ఫ్యాటీ లివర్ ఇవన్నీ బయట నుంచి వచ్చేవి అనమాట. సో దేర్ ఆర్ అదర్ కానీ వేరే కండిషన్స్ ఉన్నాయి జెనెటిక్ గా కాజ్ చేసే లివర్ డిసీజెస్. సో చిన్నప్పటి నుంచి కొంతమందికి ఏంటంటే లివర్ లో స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉండవు, అంటే లివర్లో ఆ బిలిరూబిన్ని డిగ్రేడ్ చేసే ఎంజైమ్స్ ఉండవు అనమాట. దాని మూలంగా వాళ్ళకి న్యాచురల్గానే కొంచెం జాండీస్ ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా మనకి 1.2 ఇందాక ఎల్ఎఫ్టీ అని చెప్పాను కదా, దాంట్లో బిలిరూబిన్ అనేది నార్మల్గా 1.2 1.3 ఉంటే వాళ్ళకి నార్మల్గానే 2-3 అలా ఉంటాయి. కొంచెం స్ట్రెస్ అయినా సరే కళ్ళు ఎల్లో కలర్లో అవటం అట్లా అవుతుంది అనమాట. దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటి, దాంట్లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, క్రిగ్లర్ నజర్ అనే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. కొంత చిన్నపిల్లలకి కొంతమందికి ఏంటంటే లివర్లో స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉండవు, అంటే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ లేకపోతే లిపిడ్స్ని ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ ఇవి ఉండవు అనమాట. అవి లేకపోవటం మూలంగా కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ లివర్లో ఎక్కువ అక్యుములేట్ అయ్యి మరీ సివియర్గా ఉంటే అసలు బర్త్ ముందే డెత్స్ అవ్వటం అట్లా అవుతాయి. కొంచెం తక్కువ సివియర్ ఉంటే ఫస్ట్ 1-2 ఇయర్స్లోనే లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ చాలా మైల్డ్గా ఉంటే ఏంటంటే పెద్ద అయిన తర్వాత 20 years 30 years అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది కాకుండా లివర్ హ్యాండ్లింగ్ ఆఫ్ మైక్రో మినరల్స్, కాపర్ కానీ ఐరన్ కానీ. సో కొన్ని కండిషన్స్లో ఏంటంటే లివర్ కాపర్ మెటబాలిజం దెబ్బతింటుంది జెనెటిక్ కండిషన్, దాన్ని విల్సన్స్ డిసీజ్ అంటాం. దాంట్లో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి ఇవన్నీ. ఐరన్ కూడా అంతే, ఐరన్ కూడా లివర్ నుంచి వెళ్తుంది అనమాట. సో హీమోక్రోమటోసిస్ అంటాం. సో దేర్ ఆర్ మెనీ జెనెటిక్ డిసీజెస్ విచ్ ఎఫెక్ట్ ద లివర్. అంటే ఎనీథింగ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ మెటబలైజ్ చేసే ఎంజైమ్స్ కంజెనిటల్గా లేకపోతే వాళ్ళకి లివర్ డిసీజ్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే హెవీగా తినడం వల్ల కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి లివర్ ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, మరి తక్కువగా తినే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? తక్కువగా తినే వాళ్ళకి పర్సే ఫ్యాటీ లివర్ మూలంగా ఉండదండి. బట్ కొంతమందికి ఏంటంటే లీన్ నాష్ అంటాం, లీన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే సన్నగానే ఉంటారు, కొంతమంది ఉంటారు సన్నగానే ఉంటారు కానీ పొట్ట ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ వెయిట్ ఇందాక బిఎంఐ అనుకున్నాం కదా, బాడీ వెయిట్ పర్సే తక్కువనే ఉంటుంది, కొంచెం టాల్ ఉంటారు కానీ పొట్ట ఉంటాము, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటాము, ఇవన్నీ అవుతాయి అనమాట. సో లీన్ నాష్ సన్నగా ఉండే వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకి ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఇంకెక్కువ ఉంటాయి, వాళ్ళ బాడీ వెయిట్ అవన్నీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కెపాసిటీ కానీ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్లో కూడా మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది, అందరికీ ఆల్కహాల్ ఒకటేలాగా డైజెస్ట్ అవ్వదు. కొంతమందికి ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, కొంతమందికి స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో అట్లాంటి ఆ డిఫరెన్స్ బట్టి మనం అనుకుంటాం కదా, కొంతమంది 5 drinks తీసుకుంటారు అయినా ఏం కాదు, కొంతమంది 1-2 drinksకే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్. సో వాళ్ళ మెటబాలిజం బట్టి లివర్ ఎంత డ్యామేజ్ అవుతుందో అది కూడా ఉంటుంది. అంటే మనం లివర్ డ్యామేజ్ గురించి అన్ని మాట్లాడుకున్నాం. సో ఒకవేళ లివర్ డ్యామేజ్ అయినా లేకపోతే డిసీజ్ అయినా కానీ మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటాం? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. సో లివర్ పరంగా వస్తే లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి ఎనీ సైన్స్ ఆఫ్ లివర్ డిసీజ్ అంటే ఇట్లా జాండీస్ కానీ లేకపోతే కాళ్ళు ఉబ్బటము, పట్టు ఉబ్బటము, లేకపోతే నీరసంగా ఉంటాము, లేకపోతే కొంతమంది జనరల్ టెస్ట్ చేసుకున్నప్పుడు అంటే ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. అట్లా కొంచెం ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ థింగ్ ఈజ్ డయాగ్నోసిస్, ఎందుకు ఉంది, ఎందుకు లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని. చాలా మంది మనం ఇందాక అన్ని డిసీజ్ సెపరేట్గా మాట్లాడుకున్నాము, కానీ చాలా మందిలో కలిపి ఉంటాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటారు, డయాబెటీస్ ఉంటుంది, దానిపైన ఆల్కహాలిక్ ఉంటారు. ఓకేనా? సో వాట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఎందుకు లివర్ డ్యామేజ్ అవుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. సేమ్ అన్నీ ఉంటాయి ప్లస్ హెపటైటిస్ బి అలా ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ అండ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో అది తెలుసుకోవాలి. ఇవన్నీ డయాగ్నోస్టిక్ టెస్ట్ లోపల తెలుస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఎల్ఎఫ్టీలో చేంజెస్ బట్టి ఎందుకు లివర్ డిసీజ్ వచ్చిందనేది చెప్పొచ్చు. ఇలా వైరస్ మూలంగా వచ్చింది అనుకోండి, వైరస్ కౌంట్ ఎంత ఉంది బాడీలో, వైరస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది వైరస్, దాన్ని బట్టి లివర్ ఎట్లా ఉందో తెలుస్తుంది. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే అఫెండింగ్ ఫ్యాక్టర్స్ని తీసేస్తాం. అంటే డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో వచ్చేటట్టు చూసుకుంటాం. తర్వాత వైరస్ ఉంటే వైరస్కి యాంటీవైరల్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి, మెడిసిన్స్ అవన్నీ ఉంటే వైరస్ లెవెల్స్ని తగ్గిస్తాం. తర్వాత లివర్లోంచి డైరెక్ట్గా ఫ్యాట్ తీసేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? రీసెంట్గా వచ్చింది ఏంటి, వెయిట్ లాస్ మెడికేషన్స్. వెయిట్ లాస్ చేయటం మూలంగా కూడా మెడిసిన్ అంటే అన్ని లైఫ్ స్టైల్
ప్లస్ వెయిట్ లాస్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చి గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అప్పుడు లివర్ ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియలీ ఆ లివర్ ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము, డ్యామేజ్ అయింది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకుంటాము, దాంట్లో క్యాన్సర్ వస్తుందా లేదా చూస్తాము. ఫోర్త్ ఏంటంటే ఇంకా అల్టిమేట్లీ లివర్ డ్యామేజ్ అయితే మీరు ఇందాక అన్నట్టు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పంపిస్తాము. ఓకే. ఇప్పుడు అంటే ఇన్ జనరల్గా హార్ట్ అటాక్ వస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ అనేది గుంజడం కానీ లాగడం కానీ జరుగుతుంది. మరి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తే మెయిన్ అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళగానే వచ్చే టాబ్లెట్ ప్యాంటాప్ ఇస్తున్నారు, దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే హార్ట్ సిమ్టమ్స్ అండ్ ఎస్డిటి సిమ్టమ్స్ రెండు ఒకటేలాగా ఉంటాయి అనమాట. ఎస్పెషలీ హార్ట్ రిఫ్లక్స్ మూలంగా వచ్చాయి, చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటాము, అట్లా గాబరా లాగా అవటము, అదంతా ఫేస్ అంతా వేడిగా అవ్వటము, ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రోకి సంబంధించి ఎస్డిటికి సంబంధించిన సిమ్టమ్స్. హార్ట్ అటాక్ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే చెస్ట్ మధ్యలో బరువుగా ఉంటాము, చెస్ట్ మధ్యలో బరువు అంటే హెవీనెస్, ఒక వెయిట్ తీసుకొచ్చి చెస్ట్ మీద పెట్టినట్టు, చాలా గాబరా అవ్వటము, చెమటలు రావటము, గుండెదాడి, ఇవన్నీ హార్ట్ సిమ్టమ్స్ అన్నమాట. కానీ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ చేయడం చాలా కష్టం. చాలా మంది పేషెంట్స్కి మా ఓపీకి వచ్చి, కార్డియాలజీ ఓపీకి వెళ్ళకుండా మా ఓపీకి వచ్చి సార్ ఇట్లా ఎస్డిటీ లాగా ఉంది అని చూసి మేము జస్ట్ ఈసీజీ చేసి వాళ్ళకి ఫుల్ హార్ట్ అటాక్ ఫుల్ బ్లోన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో రెండింటికి మనం ఇట్లాంటి సిచ్యువేషన్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. సో ఎన్ని రోజుల నుంచి ఉంది సిమ్టమ్స్, సో ఇట్లా ఇదే హార్ట్ నొప్పి నాకు 1 year నుంచి అన్నారు. హార్ట్ ప్రాబ్లం యూజువల్లీ అన్ని రోజులు ఉండదు, ఓకేనా, అన్ని రోజులు హార్ట్ నొప్పి హార్ట్ అటాక్ అట్లా ఉండదు కదా. హార్ట్ అటాక్ ఇస్ ఎమర్జెన్సీ. సో టైం డ్యూరేషన్ బట్టి, ఫుడ్తో రిలేషన్షిప్, ఫుడ్ తినంగానే పెయిన్ వస్తుందంటే ప్రాబబిలిటీస్ ఎస్డిటీ, నాట్ హార్ట్ డిసీజ్. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చేది, లేకపోతే టెన్షన్ పడటం మూలంగా వచ్చేది, బీపీ ఎక్కువ అవటం మూలంగా వచ్చేది ఏంటంటే హార్ట్ డిసీజ్ అన్నమాట. సో హిస్టరీ ప్రాపర్గా తీసుకోవాలి. కానీ కొంతమందికి ఏంటంటే డౌట్, ఏది అంటే ఎన్ని చేసినా సరే డౌట్ ఉంటుంది. అట్లాంటి కండిషన్లో ఏంటంటే ఫస్ట్ హార్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే అది గుండె ప్రాబ్లమే అనుకుని ఫస్ట్ ఈసీజీ, 2D ఎకో, యాంజియోగ్రామ్ అవన్నీ చేసి ఓకే హార్ట్ ప్రాబ్లం కాదని నిర్ధారించిన తర్వాత విల్ గో టు ఎస్డిటీకి సంబంధించింది. ప్యాంటాప్ గురించి, సో ప్యాంటాప్ ఏంటంటే ప్యాంటోప్రజోల్ అనే టాబ్లెట్. అది ఏం చేస్తుందంటే బాడీలో యాసిడ్ని సప్రెస్ చేస్తుంది. చాలా ఉన్నాయి, ప్యాంటోప్రజోల్ ఉంది, రాబిప్రజోల్, ఎస్మిప్రజోల్, ఓమిప్రజోల్, ఇవన్నీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ విచ్ డిక్రీసెస్ యాసిడ్ ఇన్ ద స్టమక్. ఎంత పర్సెంట్ ఆఫ్ 90 to 95% యాసిడ్ని తగ్గించేస్తాయి. కానీ ఎన్ని రోజులు వాడితే, మినిమం 5 days వాడితే. చాలా మంది ఏం చేస్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుని ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు అన్నమాట. దాని మూలంగా ఎసిడిటీ ఆ టైంకి తగ్గుతుంది, బట్ లోపల ఉన్న ప్రాబ్లం అయితే తగ్గదు. మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ వస్తుంది. సో మేమేం చెప్తామంటే వచ్చి ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఎన్ని రోజులు వాడాలి. ఇప్పుడు జస్ట్ ఎసిడిటీ ఉందనుకోండి ఒక 4 to 8 weeks పడుతుంది. అల్సర్ ఉందనుకోండి 3 to 6 months పడుతుంది తగ్గడానికి. టాబ్లెట్ సరిగ్గా వాడకపోతే ఏంటంటే కంప్లీట్గా తగ్గదు, దాని మూలంగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా వస్తాయి. ఎక్కువ రోజులు వాడటం మూలంగా ఇప్పుడు లోపల యాసిడ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం కూడా మనకి. అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట ఫుడ్ తిన్నారు, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, అది లోపల యాసిడ్ లేదనుకోండి, దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ దట్ యు విల్ గెట్ ఇన్ఫెక్షన్. అదొకటి. అండ్ బాడీలో ఇప్పుడు ఫుడ్లోంచి కొన్ని మినరల్స్ రిలీజ్ అవ్వాలి, కాల్షియం రిలీజ్ అవ్వాలి, మెగ్నీషియం రిలీజ్ అవ్వాలంటే యాసిడ్ కావాలి దానికి. సో ఎక్కువ ఈ పీపీఐస్ అంటాం, నేను ప్యాంటోప్రజోల్ ఇవన్నీ అవి ఎక్కువ వాడటం మూలంగా కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ వీక్ అవ్వటము, మెగ్నీషియం డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయి. సో ఎన్ని రోజులు వాడాలి, ఎట్లా వాడాలి, ఎంత డోస్లో వాడాలి. కొంతమందికి ఒకటే టాబ్లెట్ ఇస్తాం, కొంతమంది 2 సార్లు వేసుకోమంటాం. సో అది మనకి సిమ్టమ్ సివియారిటీ బట్టి, పేషెంట్ డైటరీ హ్యాబిట్స్ బట్టి, కొంతమంది నైట్ టైం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళ నైట్ ఎక్కువ వేసుకోమని చెప్తాం. కొంతమంది మార్నింగ్ టైం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వీళ్ళు అడ్జస్ట్ ద డోస్. ఓకే. మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటాం, అంత యూస్లెస్ అన్నమాట. ఓకే. సో అట్లా కాకుండా ఇప్పుడు మనము డైట్ మెయింటైన్ చేసి వెయిట్ లాస్ అవ్వడం ఇస్ డిఫరెంట్. కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? రీసెంట్గా ఇంజెక్షన్స్ అనేవి రీసెంట్గానే వచ్చినాయి అండి, ఒక 2-3 years నుంచి వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. అంటే వెయిట్ ఇందాక బిఎంఐ చెప్పాను కదా, more than 35 BMI ఉన్న వాళ్ళు, లేకపోతే more than 30 BMI ఉండి ఇట్లా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ దీస్ ఇంజెక్షన్స్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లివర్కి స్పెసిఫిక్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కానీ ఏంటంటే ఎంత డోస్లో తీసుకోవాలి, డోస్ ఎట్లా మాడిఫై చేయాలి, అవన్నీ చాలా రిగరస్ షెడ్యూల్ లాగా ఉంటుంది అనమాట. అంటే కాస్ట్ ఎక్కువ మెడిసిన్స్ది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ రావటం ఇవన్నీ ఉంటాయి. కానీ కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి వాడారు అనుకోండి, మెల్లిమెల్లిగా డోస్ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే ఒక
ఫుల్ డోస్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10% డోస్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ వెయిట్ లాస్ మెడికేషన్స్ ఇప్పుడు చాలా వాటికి యూస్ అవుతున్నాయి, చాలా మందికి యూస్. ఇన్ఫాక్ట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఒబీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అంటే మనం పడుకుంటే బాగా గురక వస్తుంది వాళ్ళకి, ఆ గురక రావటం మూలంగా బీపీ పెరుగుతుంది, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా మనం ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ అవన్నీ ఇస్తాం. ఇటు వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ మిరక్యులస్గా ఏం జరుగుతుందంటే బీపీ తగ్గిపోతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, డయాబెటీస్ మెడిసిన్స్ డోస్ తగ్గించేయచ్చు, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో వెయిట్ లాస్ మెడికేషన్స్ ప్రస్తుతానికి వచ్చినాయి, కానీ ఎప్పుడు ఇస్తాము? ముందు మీరు డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసినా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు విల్ సజెస్ట్ వెయిట్ లాస్ మెడిసిన్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా మంది ఇవన్నీ తెలియక వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం జరుగుతుంది, సో ఓన్ డైట్ తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.